ఓకే. హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్. ఈ వీడియో ద్వారా మీ ముందుకొచ్చినటువంటి ఉద్దేశ్యం ఏంటంటేనండి, ఫ్యూ మినిట్స్ బ్యాక్ ఎస్‌బీఐ పీఓ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. దీనికి సంబంధించి ఆహ్, దీనికి సంబంధించి టోటల్ నంబర్ ఆఫ్ పోస్టులు ఎన్నున్నాయి, ఏ ఏ కేటగిరీకి ఎన్నెన్ని పోస్టులున్నాయి, అదేవిధంగా సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, అది మొత్తం కూడా ఎంటైర్ ఒకసారి చూద్దామండి. దీనికి సంబంధించి ఈ నోటిఫికేషన్ అన్నది ఎప్పుడు రిలీజ్ అయ్యింది అనంటే రీసెంట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ రిలీజ్ అయింది కాబట్టి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అన్నది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనంటే 5/10 దట్ ఈస్ నథింగ్ బట్ 5థ్ అక్టోబర్ 2021 నుంచి 25థ్ అక్టోబర్ 2021 వరకు ఈ మీకు సంబంధించి అంటే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కి సంబంధించినటువంటి డేట్స్ దీస్ థింగ్స్ అండి. అదేవిధంగా అప్లికేషన్ ఫీ పేమెంట్ చేయడం కోసం అని చెప్పేసి దాని బిగినింగ్ డేట్ కూడా ద సేమ్ థింగ్. మీరు అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ పెట్టాలి అనుకున్న డేట్ అండ్ అప్లికేషన్ ఫీ వచ్చేసి 2 సేమ్ డేట్స్ అండి. అండ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాల్ లెటర్స్ అన్నవి ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్ ఆఫ్ నవంబర్ 2021 ఆన్వర్డ్స్ అప్పటి నుంచి, అంటే డిపెండింగ్ అపాన్ నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ అండ్ ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి ప్రొసీజర్ దాన్ని బేస్ చేసుకొని ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే ఫస్ట్ వీక్ కానీ ఎయిదర్ సెకండ్ వీక్ నవంబర్ 2021 నుంచి రిలీజ్ చేయనున్నారంట. అండ్ దీనికి సంబంధించి టోటల్గా ఎన్ని ఫేజెస్లో పీఓ రిక్రూట్మెంట్ అన్నది జరుగుతుందండి అని అంటే 3 ఫేజెస్లో జరుగుతుందండి. ఫేజ్ 1, ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3 ఫేజెస్లో జరుగుతుంది. ఫస్ట్ 2 ఫేజెస్ వచ్చేసి ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ ప్రిలిమినరీ, సెకండ్ ఫేజ్ మెయిన్స్, థర్డ్ ఫేజ్ ఈజ్ ఇంటర్వ్యూ ఆర్ గ్రూప్ డిస్కషన్. ఫస్ట్ ఫేజ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఏదైతే మీకు మార్క్స్ అనేవి లభిస్తాయో ఆ మార్క్స్ కేవలం క్వాలిఫైయింగ్ మార్క్స్ వరకు మాత్రమే పరిమితంగా ఉంటాయండి. అండ్ మీకు వచ్చినటువంటి సెకండ్ ఫేజ్లో అండ్ థర్డ్ ఫేజ్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారితంగా చేసుకొని సెలక్షన్ ప్రొసీజర్ అండ్ రిజర్వేషన్ వీటన్నిటిని బేస్ చేసుకొని ఫైనల్ సెలక్షన్ అన్నది ఉంటుంది. అదేవిధంగా ఫేజ్ 1 ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు ఉండొచ్చు అనంటే దట్ ఈజ్ ఎయిదర్ నవంబర్ ఆర్ డిసెంబర్ 2021 ఫేజ్ 1 ఎగ్జామినేషన్ అనేది ఉండొచ్చండి. అదేవిధంగా రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ చేయొచ్చు అనంటే దట్ ఈస్ డిసెంబర్ 2021. అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన వాళ్ళు మెయిన్స్ ఎగ్జామినేషన్ యొక్క కాల్ లెటర్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది అనంటే డిసెంబర్లో సెకండ్ ఆర్ థర్డ్ వీక్ 2021 ఆన్వర్డ్స్ డిపెండింగ్ అపాన్ ఇందాక చెప్పినట్టుగానే ప్రొసీజర్ అండ్ ఆల్ వాటన్నిటిని బేస్ చేసుకొని డిపెండ్స్. అండ్ ఫేజ్ 2 ఆన్లైన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఎప్పుడు ఉంటుంది అనంటే దట్ ఈస్ గోయింగ్ టు బీ ఇన్ డిసెంబర్ 2021. ఆల్ దీస్ ఆర్ టెంటేటివ్ అండి, అకార్డింగ్ టు దేర్ వీఆర్ ప్రొవైడింగ్ యూ. అదేవిధంగా డిక్లరేషన్ రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ చేస్తారండి, మెయిన్స్ రిజల్ట్ వచ్చేసి జనవరి 2022 దట్ ఈస్ నెక్స్ట్ ఇయర్ జనవరిలో రిజల్ట్ రిలీజ్ చేయొచ్చు మెయిన్స్ది. అదేవిధంగా ఫేజ్ 3 విషయానికి వచ్చేసరికి అది ఎప్పుడు ఉండబోతుందంటే సెకండ్ ఆర్ థర్డ్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి 2022 అండ్ డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ రిజల్ట్ విల్ బీ ఇన్ ఫిబ్రవరి ఆర్ మార్చ్ 2022. అంటే ఎంటైర్గా ఈ ప్రొసీజర్ అంతా అంటే స్టెప్ బై స్టెప్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఈ అన్ని ఫేజెస్ క్లియర్ చేసి మీకు ఒకవేళ ఈ అన్ని ఫేజెస్ని క్లియర్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫైనల్ సెలెక్షన్ అన్నది రావడానికి ఫిబ్రవరి లేదా మార్చ్ 2022 వరకు ఫైనల్ సెలెక్షన్ అన్నది అయిపోతుంది. అండ్ వాళ్ళ కాల్ లెటర్స్ ఎప్పుడు వస్తాయి ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఇక్కడ యూ కెన్ ఐడెంటిఫై ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి దాని విషయానికి వచ్చేసరికి టోటల్గా ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయంటేనండి రెగ్యులర్ వేకెన్సీస్ విషయానికి వచ్చేసరికి టోటల్గా 2000 ఉన్నాయి. దాంట్లో కూడా మళ్ళీ కేటగిరీ వైజ్ ఉంటాయి కాబట్టి ఎస్సీ వచ్చేసి 300, ఎస్టీ 150, ఓబీసీ కేటగిరీ 540, ఈడబ్ల్యూఎస్ దట్ ఈస్ నథింగ్ బట్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఆ కేటగిరీ 200, జనరల్ కేటగిరీ 810. టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయనంటే టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ 2000. ఇవి రెగ్యులర్ వేకెన్సీ అండి. బ్యాక్లాగ్ వేకెన్సీ అంటే ఏంటి అంటే మిగిలిపోయిన పోస్టులు అదేవిధంగా రిటైర్మెంట్ ఇవన్నీ ఉంటాయి కదండి. ఆ మిగిలిపోయినటువంటి బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయండి అనంటే దోస్ ఆర్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ వచ్చేసి టోటల్గా 56 ఉన్నాయి. ఈ బ్యాక్లాగ్ వేకెన్సీస్ అయినా రెగ్యులర్ వేకెన్సీస్ ఇవన్నీ కలిపి చూసుకుంటే 2056 టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులనే ఉన్నాయి. ఇక్కడ ఎల్డివిఐ, హెచ్ఐ ఇవన్నీ ఏంటంటేనండి ఈ పర్సన్స్ విత్ ఫిజికల్ డిజబిలిటీ ఉంటుంది కదా, ఒక్కొక్క డిజబిలిటీ, విజువల్ ఇంపైర్మెంట్, హియరింగ్ ఇంపైర్మెంట్ ఇట్లా డిఫరెంట్ థింగ్స్ అనేవి ఉన్నాయి. ఆ కేటగిరీ వైజ్ మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఏంటంటేనండి
ఏదైనా సరే ఒక పర్టికులర్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ మ్యాండేటరీ. గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఎలిజిబుల్. అదేవిధంగా ఫైనల్ ఇయర్‌లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ కూడా ఎలిజిబులేనా అండి అని చెప్పేసి చాలామందికి డౌట్ రావచ్చు. ఫైనల్ ఇయర్‌లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లికేషన్ పెట్టుకొని ఎగ్జామినేషన్ రాయొచ్చు. సో దట్ ఈ ఫైనల్ రిజల్ట్ అన్నది మార్చ్‌లో డిక్లేర్ అవుతుంది కాబట్టి ఆ లోపు వరకు మీకు మీ సర్టిఫికేట్ అనేది వస్తుంది అనుకుంటే యూ కెన్ అప్లై. లేదు అనంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. ఫర్ సపోజ్ ఇంటర్వ్యూకి వెళ్ళేటువంటి క్యాండిడేట్ అంటే ఫస్ట్ 2 ఫేజెస్ క్లియర్ చేసి థర్డ్ ఫేజ్కి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పటికి ఆ టైంకి మీరు మీ యొక్క సర్టిఫికేట్ని ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలా సర్టిఫికేట్ వచ్చిన వాళ్ళు మాత్రమే, వచ్చే పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అండి. లేదు అని అంటే ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోతుందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దట్ ఈస్ అ మెయిన్ మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇన్ కేస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండి. అదేవిధంగా ఇక్కడ మనకి కేటగిరీ వైజ్ ఏజ్ లిమిట్ ఆర్ రిజర్వేషన్ దీని విషయానికి వచ్చేసరికి ఏజ్ లిమిట్ ఎంత ఉందండి అని అంటే దాట్ ఈజ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్. 21 to 31 ఇయర్స్. అది కూడా ఎప్పటి నుంచి ఉండాలి అని మెన్షన్ చేశారండి. దట్ ఈజ్ ఆన్ 1st April 2021. ఆ టైం నాటికి 21 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఉండాలి. నాట్ మోర్ దాన్ 30 ఇయర్స్. 21 to 30 ఇయర్స్ మధ్యలో. అది కూడా ఇంకా జనరల్ కేటగిరీకి మాత్రమేనండి ఆ వర్తింపు. అది కాకుండా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ 5 ఇయర్స్ ఉంటుంది. అదేవిధంగా అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అయితే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ దాంట్లో కూడా మళ్ళీ కేటగిరీస్ అండ్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి వాళ్ళ కేటగిరీ వాళ్ళ రిజర్వేషన్ బేస్ చేసుకుని 15, 13, 10 ఇయర్స్ రిజర్వేషన్ అన్నది ఉందండి. ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళందరికీ కూడా 5 ఇయర్స్ రిలాక్సేషన్ అన్నది కల్పించారు. దిస్ ఈజ్ ఏజ్ లిమిట్ అండి. అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ డిజబిలిటీని ఆధారితంగా చేసుకొని రిజర్వేషన్ అన్నది ఏ విధంగా ఉండవచ్చు అది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి. అంటే డిజబిలిటీలో కూడా క్రైటీరియాస్ కేటగిరీస్ ఉన్నాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ రిజర్వేషన్ ఇవన్నీ కూడా చేంజ్ అవుతూ ఉంటాయండి. దట్ ఈస్ ద థింగ్. అదేవిధంగా దీనితో పాటుగా విజువల్ ఇంపైర్మెంట్ ఇవన్నీ కూడా ఇచ్చారండి. అండ్ మనకి ఎగ్జామినేషన్ ఫేజ్ వైజ్ ఏ విధంగా ఉంటుంది, ఫస్ట్ ఫేజ్లో ఏమేమి ఉంటాయి వాటి విషయానికి వచ్చేసరికి ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఫస్ట్ ఫేజ్ దట్ ఈజ్ ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ ఫేజ్ 1 అనేది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కదండి. ఆ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో టోటల్గా ఆబ్జెక్టివ్ టెస్ట్ వచ్చేసి 100 మార్క్స్కి ఉంటుందండి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా టోటల్గా ఎన్ని సెక్షన్స్లో ఉన్నాయనంటే 3 సెక్షన్స్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్ అండ్ టైం లిమిట్ వచ్చేసి 60 మినిట్స్. 60 మినిట్స్ టైం లిమిట్ ఉంటుందండి దీనికి. అండ్ సెక్షన్ వైజ్ కట్ ఆఫ్ అవన్నీ కూడా ఉంటాయా ఉండవా అండ్ సెక్షనల్ వైజ్ టైం కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, అదేవిధంగా రీజనింగ్ ఎబిలిటీ. టోటల్గా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 100 క్వశ్చన్స్. సెక్షన్ వైజ్ ఏ సెక్షన్కి ఎన్ని మార్క్స్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి టోటల్ 100 మార్క్స్. డ్యూరేషన్ కూడా ఈచ్ సెక్షన్కి 20 మినిట్స్ డ్యూరేషన్ అనేది ఇచ్చారండి. టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 1 అవర్ అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి. 1/4 వచ్చేసి నెగిటివ్ మార్కింగ్, దట్ ఈస్ 0.25 మార్క్ ఈస్ నెగిటివ్ మార్క్. మెయిన్స్ ఎగ్జామినేషన్కి మీకు 1:10 కేటగిరీలో మెయిన్స్ ఎగ్జామినేషన్ కోసం క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తారు ప్రిలిమ్స్ రాసినటువంటి క్యాండిడేట్స్ నుంచి. ఫేజ్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్లో టోటల్గా ఎంత టైం అండ్ దాని యొక్క ఆ టెస్ట్లో ఏమేమి ఉంటాయండి అనంటే టోటల్గా 4 సెక్షన్స్ ఉంటాయండి. రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్, అదేవిధంగా డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, జనరల్ అవేర్నెస్, ఎకానమీ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్, అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఈ 4 సబ్జెక్ట్స్ వచ్చేసి మీకు టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్నండి అనంటే 155 అండ్ నెంబర్ ఆఫ్ మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 200. అండ్ దీనికి సపరేట్గా డ్యూరేషన్ కూడా సెక్షన్ వైజ్ డ్యూరేషన్ ఉందండి. టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 3 అవర్స్. దీంతో పాటుగా మెయిన్స్లో ఉండేటువంటి ఎడిషనల్ థింగ్ ఏంటంటేనండి దట్ ఈజ్ దీంతో పాటుగా మీరు డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా రాయాల్సి ఉంటుంది. అది 30 మినిట్స్ టైం ఇస్తారు దానికి. అండ్ దట్ టెస్ట్ విల్ బి ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఎయిదర్ లెటర్ రైటింగ్ అన్నా ఉండొచ్చు లేదా ఎస్ఏ రైటింగ్ అన్నా ఉండొచ్చు. ఇట్ క్యారీస్ 50 మార్క్స్ అండ్ ద టెస్ట్ వుడ్ బి ఫర్ 30 మినిట్స్. ఈ విధంగా ఫేజ్ 3
ఫేజ్ 3కి క్యాండిడేట్స్ని ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే 1:3 ఉన్నటువంటి పోస్టులు దానికి 1:3. సపోజ్ ఇక్కడ 2000 ఉన్నాయి కాబట్టి 6000 మెంబర్స్ని పిలుస్తారు. ఆ విధంగా సెలెక్షన్ అనేది ఉంటుంది. పెనాల్టీ ఫర్ రాంగ్ మార్క్ నేను చెప్పాను 0.25, దట్ ఈస్ 1/4 మార్క్ అండి. అండ్ ఫైనల్ సెలెక్షన్ అయిన తర్వాత రిజల్ట్ పబ్లికేషన్ ఇవన్నీ కూడా ఇచ్చారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ మీకు ఎక్కడ కావాలన్న మీ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారితంగా ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నటువంటి వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఉందండి. ఏంటి అనంటే ఏ కేటగిరీకి చెందినటువంటి వ్యక్తులు, ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ కేటగిరీ, ఓబీసీ, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వీళ్ళందరికీ కూడా ఇక్కడ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఈ పీఓకి అపియర్ అవ్వాలి అని అంటే కొన్ని నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ వరకు మాత్రమే అలో చేస్తారండి. ఆ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఎన్నున్నాయండి అని అంటే జనరల్ కేటగిరీకి చెందినటువంటి విద్యార్థులు క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పర్మిసిబుల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్, మ్యాక్సిమం పర్మిసిబుల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ వచ్చేసి 4 అండి. అదేవిధంగా జనరల్ ఆర్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 4. జనరల్ కేటగిరీలో మళ్ళీ పీడబ్ల్యూడి ఉంటారు కదండి, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ. అదేవిధంగా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఆ కేటగిరీలో కూడా పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ. ఇక్కడ వన్ ఆర్ ద అదర్ వే చెప్పాలి అంటే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ దాంట్లో జనరల్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళకి మ్యాక్సిమం అటెంప్ట్స్ 7 అండి. అదేవిధంగా ఓబీసీ కేటగిరీకి చెందినటువంటి వ్యక్తులకు కూడా మ్యాక్సిమం అటెంప్ట్స్ 7. అండ్ ఎస్సీ ఎస్టీలో కూడా మళ్ళీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఇచ్చారు. వాళ్ళకైతే కేవలం ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి మాత్రమే నో రిస్ట్రిక్షన్ అట్ ఆల్. ఓబీసీ వాళ్ళకి 7. ఈ విధంగా జనరల్ క్యాండిడేట్స్, ఓబీసీ, అదేవిధంగా ఓబీసీలో పీడబ్ల్యూడీ ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అన్నవి ఇచ్చారండి. హౌ టు అప్లై అన్నటువంటిది, ఈ హౌ టు అప్లై ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అండ్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అన్నది వి వుడ్ కమ్ అప్ విత్ అనదర్ వీడియో అండి. అండ్ ఈ విధంగా దీనికి సంబంధించి ఇంకా మీకు ఫర్దర్గా ఏమన్నా డౌట్స్ ఉన్నాయి, వీ హ్యావ్ ఆల్రెడీ మెన్షన్ వాట్ ఆర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్, అదేవిధంగా సెలెక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉండబోతుంది, ఎవరు అప్లై చేసుకోవడానికి అర్హులు, ఇవన్నీ కూడా మేము క్లియర్గా మెన్షన్ చేస్తామండి. అండ్ ఇంకా ఫర్దర్గా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయి అని అంటే ఈ వీడియో ద్వారా దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా మేము అందజేస్తామండి. యూ కెన్ విజిట్ దిస్ పీడిఎఫ్ అండ్ క్షుణ్ణంగా చదివి పర్యవేక్షించి దాన్ని మీరు అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాం. అండ్ హౌ టు అప్లై, ఏ విధంగా అప్లై చేసుకోవాలి అన్న దాని గురించి వీ వుడ్ కమ్ అప్ విత్ అనదర్ వీడియో. అండ్ ఇప్పటి వరకు అయితే మాత్రం వచ్చినటువంటి నోటిఫికేషన్ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ వీ హ్యావ్ ప్రొవైడెడ్ యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్, టు మై నాలెడ్జ్ వీ హ్యావ్ ప్రొవైడెడ్. అండ్ ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే వీ హ్యావ్ ఆల్రెడీ మెన్షన్ కదండి పీడిఎఫ్లో, యూ కెన్ వెరిఫై. అండ్ ఈ విధంగా దీనికి సంబంధించి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విజయాన్ని సాధిస్తారని ఆశిస్తూ, అంటిల్ దెన్ థ్యాంక్ యూ.